వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి వైసీపీ మహిళా నాయకురాళ్ళందరూ కలిసి కూటమి ప్రభుత్వం యొక్క మహిళా వంచన అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? నిన్న మహిళలకు వంచన అని పెట్టారండి వాళ్ళు. నిన్న పెట్టి ఒకటి చదువుతుంటే సుధా అనే ఆవిడ చెప్తుంది, నన్ను అర్ధరాత్రి 8ంటికి, అర్ధరాత్రి ఏడన్నా 8 అయిద్దా, 8ని అర్ధరాత్రి అంటారేమో మీ భాషలో, మాకు తెలియదమ్మా, మీరందరూ అట్టాగే ఉండారా లేకపోతే తేడా ఇట్ట మాట్లాడుతున్నారు వీళ్ళు మనకి తెలియదు. కానీ ఆవిడ నేను చెప్పుద్ది, నేను అర్ధరాత్రి నన్ను 8ంటికి తీసుకెళ్ళారు స్టేషన్కి అని చెబుతుంది. అది అర్ధరాత్రి 8ంటికా? మేసాలు మెలేసి నేను రెడ్డి బిడ్డని, మరి కమ్మాళ్ళని నువ్వు బూతులు కూడా తిట్టావు, కమ్మ నా కొడుకులు అని చెప్పి ఇంకో బూతులు కూడా తిట్టావు. మేము అనకూడదు ఆ మాటలు, లకారాల్లో తిట్టావు నువ్వు. అంటే కమ్మాళ్ళు ఆ రకంగా మీరు అంటే నువ్వు అట్లా అన్నా కూడా నిన్నేం చేయకూడదు. నిన్ను పువ్వుల్లో పెట్టి నువ్వు పాపం శుద్ధపోస సాంప్రదాయాన్ని అని నేను గౌరవిస్తే అప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు, మహిళలకు వంచన జరిగినట్టు కాదు. అట్లా తిడితే వంచన జరిగినట్టు. సిగ్గు సారాలేవి కూడదు. కానీ ఈ అక్కడ కూర్చున్న ప్రతి మొండ చెప్పిదే మొండలే అంటాను. ఎందుకంటే మహిళలకు వంచిన, మమ్మల్ని అన్నప్పుడు వంచిన 5 ఏళ్ళు ఎక్కడే పోయారు అందరూ. అమరావతి మహిళలు రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక రోజు పలకరిపోతే ఈ అందరూ ఏమైపోయారండి? ఈ మహిళలు అందరూ ఏమైపోయారు? వాళ్ళ మహిళలకు కాదు మగాళ్ళకు కూడా వంచన చేశాడు. మా ప్రాంతంలో 29 రైతులు పొట్టగట్టుకొని మేము తాతలు తండ్రులు సంపాదించిస్తే ఆ భూమి ఇస్తే మీరు మాకు వంచన చేశారు మగాళ్ళకు కూడా. ఇలా ఏమైపోయారు మీరు? ఆ రోజు బయటికి రాలేదే, మమ్మల్ని తిట్టినప్పుడు మా కేసులు పెట్టినాం. 5 ఏళ్ళ మీరు ఏమైపోయారు? ఈ మహిళలకు వంచన జరిగిన వాళ్ళు అందరూ. నిన్న ఒక మీటింగ్ పెడతారా? నిన్న మీరు కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని అరెస్ట్ చేసినందుకు మహిళలు బయటకు వచ్చామని మనం కూడా మీటింగ్ పెట్టి మహిళా వంచనని పెడతారు. ఎవరికే మీరు చేసింది వంచిన? బోడలారా మీరు చేశారు వంచిన. మీ ప్రభుత్వం చేసింది మమ్మల్ని అందరిని వంచిన. భూములు తీసుకొని ప్రభుత్వం కింద ముడ్డి కింద పెట్టుకొని 34,000 ఎకరాలు నేను చేయను అని కోర్టు దాబోయాడు నాయకుడు. కనీసం ఆ రోజు ఏమైపోయారు మీ మహిళలందరూ? మహిళ ఇదే సందని చెప్పి మేసాలు మేలేస్తా కమ్మాళ్ళని తిడతామా? ఎవరు తిడతావు కమ్మాళ్ళని? ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది. ఈ కులాలకి మతాలకు అతీతంగా నాయకుడు ఉండాలి. అంతేగాని నీ కమ్మ కులం అందుకే నేను చేయటం లేదని వాగాడు నీ నాయకుడు రెడ్డి కనుక. ఇంకా రెడ్లకే ముఖ్యమంత్రి అవ్వాలి. మాది రెడ్లు బ్యాచ్, మేము ముఖ్యమంత్రిగా నేను రెడ్లకే ఉంటా, కమ్మాళ్ళకి మిగిలిన కులాలకి నేను ఉండనని చెప్పాలి ఆయన. బీసీలకి ఎస్సీలకి ఏటికి ఉండనని చెప్పి. కాబట్టి వీళ్ళందరూ చెప్పేది రాంగండి. వరదు కళ్యాణ్ ఊరకు వరులుతుంది ఇదే సందని చెప్పి. అమ్మ తగ్గు కాస్త. ఈ ముఖ్యం నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 5 ఏళ్ళు అందరికీ తెలుసు. ఇవాళ నీకు ఇచ్చారు పగ్గాలని చెప్పి రోజా పోస్ట్ నేను తీసుకున్నాను వాగబాకు. ఇవాళ నీకు చెప్పేది ఒకటే, నిన్న ఒక ఆమె చెప్పుద్ది డ్వాక్రా మహిళల కంటే ఏమి ఊరు చెప్పదంట. ఊరు చెబితే మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళ మీద పాటాడతారంట. ఆమె డ్వాక్రా నేపథ్యం నుంచి ఎమ్మెల్సీ అయిందంట. మరి ఎవరు ఆమె? అసలు ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మాకు అసలు తెలియని కూడా తెలియట్లేండి. అది చూడండి కూడా చూడట్ల మేమైతే ఆ శాసన మండలి. కానీ వీళ్ళు ఉండదు అసలు చూడబుద్ధి కూడా అట్లా చూడటం లేదు. కాబట్టి ఈమె చెప్పుద్ది ఎక్కడికో పోయిందంట. పోతే వాళ్ళు అంటే శ్రీనిధి ఇటం లేదు, CIF లోన్ ఇటం లేదు. మాకు మేము డ్వాక్రాలో ఉండామండి ప్రజెంట్ కూడా. శ్రీనిధి CIF ఇవ్వకపోతే వాళ్ళకే నష్టం డ్వాక్రా వాళ్ళకి. ఎందుకంటే వాటి మీద వడ్డీ వచ్చింది కనుక తీసుకోండి అని ప్రతి వాళ్ళని బతిలు ఆడతారండి వాళ్ళు. మేము ఇవాళ కొంతమంది తీసుకోవటానికి ఇష్టపడి నెల కడతానికి ఉండవమ్మ మా దగ్గర అని చెప్పి లోన్లు తెచ్చి కట్టుకుంటారు. అవి తక్కువ తీసుకునేది 50,000 ఇస్తారు వాళ్ళు. ఆ 50,000 24 నెలలు 18 నెలలు అని పెడతారు. దాని ప్రకారం కట్టాలి నెల. అయితే ఈవిడ CIF అది కూడా ఇయటం లేదంట. ఇవాళ ఈ గవర్నమెంట్ చెప్తున్నానండి ఒకటే, గవర్నమెంట్ ఎక్కడ అది ఊరు పేరు చెప్పలా. అయ్యిన మండలంలో ఆ ఊరు ఏదో కనుక్కోండి మీరు, గ్లూ కొడితే మీకు ఎమ్మటే వచ్చిద్ది. కనుక నేను ఈ డ్వాక్రా వాళ్ళకి కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ అధికారులకు కానీ చెబుతున్నా. ఆవిడ చెబుతుంది కదా. ఎందుకంటే ఇలాంటి మాయ మాటలు, మోసపూరితమైన మాటలు, మహిళలను రెచ్చగొట్టే మాటలు చెప్పేది వైసీపీ ఆడవాళ్ళండి. ఎవరు చెప్పరు. అవి ఇవ్వకుండా ఏదీ లేదు. ఎందుకంటే అది ఇంకా బెనిఫిట్ వాళ్ళకి వడ్డీ వస్తుందని తీసుకోండి అని మహిళలందరినీ బతిలాడతారు. అలాంటివి కూడా ఇయటం లేదంట డ్వాక్రాలోనంట. వాళ్ళు పెట్టారంట. అసలు రాజశేఖర రెడ్డి గారే డెవలప్ చేశారంట డ్వాక్రాని. డ్వాక్రా పెట్టింది ఎవరో గుర్తుపెట్టుకోండి. డ్వాక్రా మహిళలు ఇంకా వాళ్ళ సొంతగా ఇంట్లో నుంచి రావాల్సిన ప్రతి మహిళ ఏదో ఒకటి పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి. ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త చిన్నదైనా చేసుకొని ఉండాలని చంద్రబాబు గారు చెప్తుంటే ఇంకా మీరు మహిళలకు అన్యాయం జరిగిందంటారు. వాళ్ళు లోన్లు ఎన్ని ఇస్తున్నారండి వాళ్ళు బయట చేసుకోవాలంటే? వీళ్ళు అసలు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఈ నిన్న పెట్టి నీ మహిళలకు వంచనలో వీళ్ళందరినీ మేము అంటానికి కూడా సిగ్గుపడలేదండి. ఈ మహిళలు కూర్చున్న వాళ్ళు ఒక్కరోజు కూడా మా దగ్గరకు వచ్చి పలకరీలు ఈ మహిళలు. మరి వీళ్ళు మహిళలు అయితే 5 ఏళ్ళు మేము పడి ఏడుతుంటే రాలేదే అంటే జగన్మోహన్ రెడ్డి మహిళలను తిడితే మీరు మహిళలను తిడతారు, జగన్మోహన్ రెడ్డి మా పురుషులను తిడితే మీరు పురుషులను తిడతారు, జగన్మోహన్ రెడ్డి ఊరిని తిడితే మీరు వాళ్ళు టార్గెట్. మీరు జగన్మోహన్ రెడ్డి చేతిలో అంబులు అనమాట. మీరు
అంటే ఇప్పుడు మమ్మల్ని అనొచ్చు, మీరు అంటానికి హక్కు లేదు, ఎందుకంటే మా నేపథ్యం అది కాదు. మేము వచ్చింది అమరావతి, మా పొలాలు ఇచ్చామని మా బాధతో మేము రోడ్లు ఎక్కితే ఇప్పుడు మాకు మళ్ళీ అమరావతి మీరు బాధపడొద్దమ్మా మళ్ళీ చేస్తానని చెప్పి మా మాట ఇచ్చి వచ్చాడు కాబట్టి చంద్రబాబు గారి మీద మేము అనుకుంటున్నాం మా నాయకుడు మళ్ళీ వచ్చాడు తీసుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయలేదు కనుక సుపరిపాలన ఏందో మీకు తెలిసింది. వీళ్ళు అసలు మహిళలండి మాట్లాడే అర్హత కూడా వీళ్ళకి లేదు. ఆ సోదా బోద వీళ్ళందరూ ఏం చేశారో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళమ్మా, నీ పక్కనే కిందే పెడుతున్నారు, నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు చూసుకోవట్లేదేమో. 8ంటికి అర్ధరాత్రి అని మీసాలు మేలేసి నువ్వు ఎంత అన్నావో అందరికీ తెలుసు. మా ఆయన బట్టేసపోయారు, నన్ను దేసపోయారని చూస్తున్నావు. నిన్ను ఎక్కడే తీసుకుపోరు, నువ్వు ఏది చేస్తే అది, ఎవరు ఏది చేస్తే అది వెనకే వచ్చిద్ది. అది ఎవరికైనా సహజమే. కాబట్టి ఎవరు అద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఇట్లాంటి సభలు సమావేశాలు పెట్టే బదులు మీరు ఇళ్ళ కాడ మీ మొగుళ్ళకి పిల్లలకి శుభ్రంగా వండి పెట్టుకోండి, లేకపోతే మీ జగనన్న భజన చేయండి. ఇట్లాంటివి పెట్టి మళ్ళీ మీరు మా చేత తిట్టించుకోవద్దని కోరుకుంటున్నామండి.